ప్రైజ్ లార్డ్. దేవునితో సమయమైన ప్రోగ్రామ్కి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ప్రార్థనతో మొదలు పెట్టుకున్నాం. ఎస్ఐ గొప్ప దేవుడి తండ్రి, మహోన్నతుడు యేసయ్య, ఈరోజు మరి ప్రోగ్రామ్ అంతట్లో మీరు తోడుగా నడిపించండి. ఆయా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండమని మరి మాకు సహాయం చేయండి. చక్కగా తన ప్రోగ్రామ్ అన్నీ నేర్చుకుని తెలుసుకుందామని మరి మాకు సహాయం చేయమని అడుగుతూ వేసిన మమ్మల్ని ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాము అప్పమ్మ తండ్రి. ఆమెన్. ఇప్పుడు మనం ఒక యాక్షన్ సాంగ్ చేసుకుందాం. నా చిన్ని చేతులు యేసయ్యకై చప్పట్లు కొడితే, నా చిన్ని చేతులు యేసయ్యకై చప్పట్లు కొడితే, పర 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 సతాను పారిపోతాడు సతాను, పర 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 సతాను పారిపోతాడు సతాను. నా చిన్ని అడుగులు యేసయ్యకై ముందుకేస్తే, నా చిన్ని అడుగులు యేసయ్యకై ముందుకేస్తే, పర 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 సతాను పారిపోతాడు సతాను, పర 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 సతాను పారిపోతాడు సతాను. నా చిన్ని పెదవులు యేసయ్యను స్తుతిస్తే, నా చిన్ని పెదవులు యేసయ్యను స్తుతిస్తే, పర 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 సతాను పారిపోతాడు సతాను, పర 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 సతాను పారిపోతాడు సతాను, పర 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 సతాను పారిపోతాడు సతాను, పర 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 సతాను పారిపోతాడు సతాను. హల్లెలూయా. ఈరోజు మనం ఒక వ్యక్తి గురించి తెలుసుకుందాం. ఆయన ఎవరో కాదు, యాకోబు. మరి లాస్ట్ వీక్ మనం అబ్రహాం గురించి తెలుసుకున్నాం కదా. అబ్రహాం కుమారుడు ఇస్సాకు. ఇస్సాకుకి 40 years ఉన్నప్పుడు మ్యారేజ్ అవుతుంది. అయితే ఇస్సాకుకి రిబ్కాతో మ్యారేజ్ అవుతుంది అనమాట. అయితే వీళ్ళిద్దరికి మ్యారేజ్ అయ్యి చాలా ఇయర్స్ అవుతున్నా వీళ్ళిద్దరికి ఇంకా బిడ్డలు పుట్టపోయేసరికి ఇస్సాకు ప్రేయర్ చేస్తారు. 20 years అయింది, ఇంకా మాకు పిల్లలు పుట్టలేదని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇస్సాకు యొక్క మొర వింటాడు. విని అప్పుడు వాళ్ళకి బిడ్డలను అనుగ్రహిస్తాడు అనమాట. అయితే మరి ఇద్దరు బిడ్డలు ట్విన్స్ని అనుగ్రహిస్తాడు. అయితే మరి ఫస్ట్ వాడు చాలా రోమం కలిగి ఎర్రగా ఉంటాడు, అందుకని అతనికి యాసవ్ అని పేరు పెడతాడు. రెండవ వాడు యాసవ్ మడిమ పట్టుకొని బయటకు వస్తాడు అనమాట. బయటకు వచ్చినప్పుడు ఆయనకి యాకోబు అని పేరు పెడతారు. అయితే వీళ్ళిద్దరు ఇంకా ఇలా పెరుగుతూ ఉంటున్నారు. ఇస్సాకుకి యాసవ్ అంటే ఇష్టం, రిబ్కాకి యాకోబు అంటే ఇష్టం. ఎందుకంటే రిబ్కాతో ఎప్పుడు ఇంట్లోనే యాకోబు ఉండేవాడు అనమాట. యాసవ్ మాత్రం బయటికి వెళ్ళి వేటాడి మాంసం తీసుకొస్తూ ఉండేవాడు. అయితే మరి ఒక దినాన్న యాసవ్ బయటికి మాంసం వేటాడడానికి వెళ్తాడు అనమాట. వేటాడడానికి వెళ్ళినప్పుడు ఏమీ దొరకక తిరిగి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చే టైంకి యాకోబు ఒక కలగూరని ప్రిపేర్ చేసి ఉంటాడు. అంటే అన్ని కాయగూరలు వేసి ఎక్కువ కాయగూరలు వేసి ప్రిపేర్ చేసి ఉంచుతాడు అనమాట. ఉంచినప్పుడు మరి యాసవ్ వచ్చి యాకోబుని అడుగుతాడు, తమ్ముడు నాకు కూర ఇవ్వి అని అడిగినప్పుడు యాకోబు ఏమంటాడంటే, మరి యాసవ్ ఫస్ట్ పుట్టాడు కదా, ఫస్ట్ పుట్టిన వాళ్ళకి ఎప్పుడు జ్యేష్ఠత్వం ఉంటుంది. సో జ్యేష్ఠత్వం నువ్వు నాకు ఇచ్చి అప్పుడు నేను నీకు కూరేస్తాను అని చెప్పేసి యాకోబు అంటాడు. యాకోబు అంటే అప్పుడు యాసవ్ ఏమంటాడంటే చాలా అంటే ఒక ఈజీగా ఏమంటాడంటే, నేను ఈ కూర తినకపోతే బ్రతకలేను, అలాంటిది నాకు ఈ జ్యేష్ఠత్వం ఎందుకు అని చెప్పేసి అంటాడు అనమాట. అనినప్పుడు అప్పుడు ప్రమాణం చెయ్యి అని చెప్పేసి యాకోబు అంటే అప్పుడు ప్రమాణం చేస్తాడు. తన జ్యేష్ఠత్వం అనేది తన తమ్ముడైన యాకోబుకి ఇచ్చేస్తాడు. యాకోబుకి ఇచ్చి ఆ కూరను అనేది తీసుకుంటాడు అనమాట. తీసుకున్నప్పుడు అలా కొన్ని రోజులైంది, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత మరి ఇస్సాకు వృద్ధుడు అవుతాడు. అంటే ముసలివాడు అవుతాడు. తన కంటి చూపు కూడా తగ్గిపోతుంది. అయితే ఇస్సాకు ఒకరోజు యాసవ్ని పిలిచి, నువ్వు వేటకు వెళ్ళి ఆహారం తీసుకొచ్చి నాకు వండి పెట్టు, అప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పేసి యాసవ్తో చెప్తాడనమాట. ఇదంతా ఒక పక్క నుంచి రిబ్కా వింటది. రిబ్కాకి మరి యాకోబు అంటే ఇష్టం కదా, కాబట్టి రిబ్కా వెంటనే యాకోబుతో వెళ్ళి ఈ విషయం అంతా చెప్పి మరి ఆ ఆహారం అది ప్రిపేర్ చేసి యాకోబుకి ఇస్తుంది అనమాట. యాకోబుకి ఇచ్చినప్పుడు మరి మనం చెప్పాం కదా, యాసవ్కి ఇదంతా ఒళ్ళంతా రోమం కలిగి ఉంటుందని చెప్పాం కదా. మరి యాకోబుకి నార్మల్గానే ఉంటాడు.
అప్పుడు దాన్ని కవర్ చేయడానికి మరి ఆ షీప్ యొక్క స్కిన్ని మొత్తం వేసి తన అన్నయ్య యొక్క బట్టలు ఇచ్చి పంపిస్తుంది అనమాట ఇస్సాకు దగ్గరికి ఆ ఆహారం పట్టుకొని. అయితే ఇస్సాకు పాపం వృద్ధాప్యంలో ఉండడం వల్ల తను కంటి చూపు తినడం వల్ల తనకి తెలియదు అనమాట. అయితే తనకి స్వరం గుర్తుపడుతుంది, అదేంటిది యాకోబు స్వరంలో ఉంది కదా అన్నప్పుడు దగ్గరికి రమ్మన్నప్పుడు పట్టుకొని చూసినప్పుడు యాసవులాగే రోమంతో ఉండడం వల్ల యాసవ్ అనుకొని తన ఆ ఆహారం తిని యాకోబుని దీవించేసిన తర్వాత మరి యాసవు ఆహారం పట్టుకొని ఇస్సాకు దగ్గరికి వస్తాడు. ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు అదేంటి మరి ఇందాక ఇంకొకరు వచ్చారు కదా, మరి ఇందాక వచ్చిన వారు ఎవరంటే అప్పుడు యాకోబు అని అర్థమయ్యి యాసవుకి చాలా కోపం బాధ వస్తుంది అనమాట. ఎందుకంటే ఇంకొక ఆశీర్వాదం కూడా యాసవుకి మిగలదు, అన్ని దీవెనలు కూడా యాకోబుకి ఇచ్చేస్తాడు అనమాట ఇస్సాకు. కాబట్టి యాసవుకి చాలా బాధగా కోపంగా ఉంటుంది. ఇస్సాకు రిబ్కా కలిపి యాకోబుని ఇక్కడ నుంచి లాబాన్ ఇంటికి, అంటే రిబ్కా వాళ్ళ అన్న వాళ్ళ ఇంటికి పంపించేస్తారు. ఎందుకు పంపిస్తారంటే మరి యాసవు తన మీద చాలా కోపంతో బాధతో ఉన్నాడు కాబట్టి తనని ఎక్కడైనా చంపేస్తాడని చెప్పేసి యాకోబుని అక్కడ నుంచి లాబాన్ ఇంటికి పంపిస్తారనమాట. అయితే మరి లాబాలు ఉన్న ప్రాంతం దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమంది గొర్రెలు కాస్తున్నప్పుడు అక్కడ మరి లాబాన్ యొక్క కుమార్తె రాహేల్ కూడా అక్కడ ఉంటుంది. రాహేల్ కూడా అక్కడ ఉన్నప్పుడు మరి తర్వాత యాకోబు లాబాన్ ఇంటికి తీసుకెళ్తుంది. రాహేలు లాబాన్ ఇంటికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ కొన్ని రోజులు ఉంటారు. మరి అక్కడ కొన్ని రోజులు ఉన్న తర్వాత మరి అక్కడ లాబాన్ వాళ్ళ కుమార్తెలనే యాకోబు వివాహం చేసుకుంటాడు అనమాట. రాహేల్కి ఒక అక్క ఉంటుంది, ఆమె పేరు లేయా. ఫస్ట్ 7 years మరి ఉన్న తర్వాత యాకోబ్కి లేయానిచ్చి వివాహం చేస్తాడనమాట. వివాహం చేసిన తర్వాత మళ్ళీ 7 years ఉన్న తర్వాత అప్పుడు రాహేల్ని ఇచ్చి వివాహం చేస్తారు. వివాహం చేసిన తర్వాత మరి యాకోబ్కి అప్పటికి తనకి 11 మంది పిల్లలు పుడతారనమాట. మరి పిల్లలు పుట్టిన తర్వాత యాకోబు తన మామ అయిన లాబాన్ ఇంటి నుంచి తన సొంత ఇంటికి వెళ్ళిపోదామని, అంటే తన తండ్రి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదామని అనుకుంటారు. లాబాన్ వాళ్ళ కుమారులు తన తండ్రికి చెప్తారనమాట, మన ఆస్తి అంతా యాకోబుకి వెళ్ళిపోతుందని చెప్పేసి. వాళ్ళు అదొక బాధతో కోపంతో ఉన్నప్పుడు మరి యాకోబు తన భార్యలని తన ఆస్తి మొత్తం తీసుకొని ప్రయాణం చేసుకొని తన తండ్రి ఇంటికి వెళ్ళిపోదామని వస్తుంటే మరి ముందేమో అన్నయ్య యాసవు చాలా కోపంగా ఉంటాడు యాకోబు మీద. మరి తన జ్యేష్ఠత్వం పోయి తన ఆశీర్వాదాలన్నీ పోయాయి కాబట్టి చాలా కోపంగా ఉంటాడు యాకోబు మీద. కోపంగా ఉన్నప్పుడు మరి ఒకనొక టైంలో యాకోబ్కి మరి అంత జ్యేష్ఠత్వం ఉన్నా, అంత ఆస్తి ఉన్నా, అంత ఆశీర్వాదాలు ఉన్నా ఏవి తనకి ఉపయోగపడదనమాట. తనకి మరి ఎప్పుడు ఎవరు చంపేస్తారన్నంత ఇదిగా ఉంటుంది తన ప్రాణం. అప్పుడు తను ఒక టైంలో ప్రేయర్ చేసుకుంటారు అనమాట. అందరినీ పంపించేస్తారు, అంటే సగం మందిని ఒకవైపున సగం మందిని ఒకవైపున పంపిస్తాడు. తిను ఒక్కడే ఉండిపోతాడు అనమాట. ఆ రాత్రి ఉండిపోయినప్పుడు తిను ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ టైంలో తిను దేవునితో పెనుగులాడతాడు అనమాట. నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను అని చెప్పేసి దేవుడు ఆశీర్వాదం కావాలనుకుంటాడు. అప్పుడు దాకా మరి తన అన్నను మోసం చేసి జ్యేష్ఠత్వం తీసుకున్నాడు, తన తండ్రిని మోసం చేసి మరి ఆశీర్వాదాలు అన్నీ తీసుకున్నాడు. ఇలాగా అన్ని మోసంతోనే చేసుకున్నాడు. కానీ ఒకనొక టైంకి యాకోబుకి అర్థమవుతుంది దేవుడు ఆశీర్వాదం లేకపోతే నేనేం చేయలేనని. అప్పుడు ఆ నైట్ యాకోబు దేవుడిని అడుగుతాడు అనమాట, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే గానీ నేను ఇక్కడ నుంచి వెళ్ళను అని చెప్పేసి అన్నప్పుడు మరి నీ పేరు ఏంటి అని అడిగినప్పుడు అప్పుడు చెప్తాడు యాకోబు అని చెప్పినప్పుడు, యాకోబు అనగా అర్థం ఏంటంటే మోసగాడు అని అర్థం అనమాట. అయితే ఇక మీదట నీ పేరు ఎన్నడూ యాకోబు అనబడదు, ఇశ్రాయేలు కింద మారుతుంది అని చెప్పేసి దేవుడు ఒక ఆశీర్వాదకరమైన వాగ్దానం ఇస్తాడు యాకోబుకి. ఇచ్చిన తర్వాత అప్పుడు నువ్వు మనిషితో దేవునితో పోరాడి గెలిచితివి అని చెప్పేసి కూడా అంటాడు అన్నమాట. అయితే ఇశ్రాయేలు అన్న పేరుకి అర్థం ఏంటంటే నువ్వు మనిషితో దేవుడితో పోరాడి గెలిచితిను గనుక నీకు ఇశ్రాయేలు పేరు అని పెట్టబడుతుంది అని చెప్పేసి దేవుడు చెప్తాడనమాట. ఇప్పుడు దేవుడి దగ్గర ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మరి యాకోబు వెళ్తాడనమాట, తన అన్నని ఎదుర్కోవడానికి వెళ్తాడు. అంతకుముందే మరి తనకు ముందు కొంతమంది
దూతలు పంపిస్తాడనమాట. తన అన్న ఏం చేస్తున్నాడని కనుక్కోనన్నప్పుడు ఆ దూతలు వచ్చి ఏం చెప్తారంటే, మీ అన్న అయిన యాసావు 400 మందితో నిన్ను ఎదుర్కోవడానికి వస్తున్నాడని చెప్పేసి చెప్తాడు. చెప్పిన తర్వాత మరి యాకోబు దేవునికి ప్రార్థన చేయడం జరుగుతుంది. దేవుడు తనని చాలా గొప్పగా ఆశీర్వదిస్తాడనమాట. ఆశీర్వదించిన తర్వాత మరి యాకోబు వెళ్తాడనమాట. తన అన్న దగ్గరికి వెళ్ళినప్పుడు తన అన్న పరిగెట్టుకుంటూ వచ్చి తనను హత్తుకొని ముద్దు పెట్టుకొని, మరి ఇన్ని దినాలు నాకు దూరంగా ఎందుకున్నావు అని చెప్పేసి చాలా బాధపడతాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, తన అన్నకి ఎంతో కోపం ఉన్నా ఆ కోపం అంతా తీసివేసి నిజమైన సంతోషమే, నిజమైన ఆశీర్వాదం అప్పుడు కలుగుతుంది. వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉండడం మొదలుపెట్టారు. మనం కూడా దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటేనే అది నిజమైన ఆశీర్వాదం. మనం ఎన్ని మోసాలు చేసినా లేదంటే ఎన్ని తప్పులు చేసి మనం ఏదైనా సంపాదించుకున్నా అది మనతో ఎక్కువ కాలం ఉండదు. అది మనకి ఉపయోగకరంగా ఉండదు. ఎప్పుడైతే మనం దేవుడి దగ్గర ఆశీర్వాదం పొందుకుంటామో, దేవుడు ఎప్పుడైతే మనల్ని ఆశీర్వదిస్తారో అది మనకి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇప్పటికీ కూడా ఇశ్రాయేలు అనే దేశం ఎంతో మందికి దీవెనగా ఎంతో యూస్ఫుల్గా ఉందన్నమాట. అది ఇప్పటికీ అంటే దేవుడు ఆశీర్వదిస్తే అది ఎన్నటికి ఆశీర్వాదకరంగానే ఉంటుంది. అదే మనం పొందుకుంటే లేదంటే మనం ఏదైనా సంపాదించుకుంటే అది కొంతకాలం ఉంటుంది, లేదంటే కొంత మనకి ఉపయోగకరంగా ఉండకపోవచ్చు. కానీ ఎప్పుడైతే దేవుడి దగ్గర మనం ఆశీర్వాదం పొందుతామో అది మన లైఫ్ లాంగ్ మనకి బ్లెస్సింగ్గానే ఉంటుంది. అది ఎప్పటికీ కూడా మనకి అది బ్లెస్సింగ్గానే ఉంటుంది. నిజమైన ఆశీర్వాదం అంటే మార్మన్స్ పొందుకుంటే మనకి అది ఎంత మనము ఇక్కడ ఏం సంపాదించకపోయినా పరలోక రాజ్యంలో మనకు ఒక స్థానం అంటూ ఉంటుంది. మరి మనం యాసోవులా కూడా ఉండకూడదు. ఎందుకంటే యాసోవు ఒక చిన్న విషయంలో తన జ్యేష్ఠత్వం దేవుడు తనకి ఇచ్చిన ఒక గ్రేట్ బ్లెస్సింగ్ని వదులుకుంటాడు అనమాట. జ్యేష్ఠత్వం అన్నది అప్పట్లో చాలా అది గ్రేట్ బ్లెస్సింగ్. ఇప్పటికీ అది అంటే ఫస్ట్ ప్రయారిటీ కదా. సో అలాంటి దాన్ని యాసవ్ వదులుకుంటాడు. ఒక చిన్న ఆహారం కోసం యాసవ్ దాన్ని వదులుకుంటాడు. అటు రీతిగా ఉండకూడదు. దేవుడు మనకి ఏది ఇచ్చాడో దాన్ని మనం ఏంటంటే ఒక బ్లెస్సింగ్ కింద వాడుకోవాలి. ఆయన ఇచ్చిన దాన్ని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. దేవుడి స్టోరీ దీవించిందాక. ఆమేన్. మరి యాకోబు యొక్క తండ్రి పేరేంటి? ఇస్సాకు. రైట్ ఆన్సర్. ఇస్సాకుకి ఎప్పుడు వివాహం అవుతుంది? 40 years. రైట్ ఆన్సర్. ఎప్పుడు పిల్లలు పుడతారు? 20 years. రాంగ్ ఆన్సర్. ఇస్సాకుకి వివాహం అయిన 20 yearsకి పుడతారు. అంటే వివాహం ఎప్పుడైంది? 40 yearsకి అయింది. 20 years అంటే 60 yearsకి బిడ్డలు పుడతారు. మరి ఇస్సాకు యొక్క మొదటి కుమారుడు పేరేంటి? యాషావు. కరెక్ట్ ఆన్సర్. మరి యాషావుకి ఎందుకు యాషావు అని పేరు పెట్టారు? ఎర్రగా ఉండి రోమం ఎక్కువ ఉండడం వల్ల. రైట్ ఆన్సర్. మరి రెండో వాడి పేరు ఏంటి? ఎందుకు అలా పెట్టారు? యాకోబు. మోసగాడు కనుక. ఓకే. తన అన్న మడిమ పట్టుకొని వచ్చినట్టు. మరి ఎవరికి జ్యేష్ఠత్వం అమ్మేశారు? యాషావు యాకోబుకి. రైట్ ఆన్సర్. ఇస్సాకుకి ఎవరిష్టం? రిబ్కాకి ఎవరిష్టం? ఇస్సాకుకి యాషావు ఇష్టం, రిబకాకి యాకోబు ఇష్టం. రైట్ ఆన్సర్. ఎందుకు ఇష్టం? ఎందుకు అలా ఇష్టం వాళ్ళకి? యాషావు బయటికి వెళ్ళి వేటాడి తెస్తాడు. యాకోబు తల్లిదండ్రుల దగ్గరే అక్కడ ఇంట్లోనే అలాగా ఉంటాడు అనమాట. ఓకే. రైట్ ఆన్సర్. మరి ఎందుకని యాకోబుని లాబాని ఇంటికి పంపిస్తారు? యాషావు కోపంగా ఉండి ఎక్కడ తన్ని చంపేస్తారేమో అని రిబకా యాకోబుకి లాభా దగ్గర పంపించేస్తారు. లాబాన్ దగ్గర పంపిస్తారు. మరి ఎందుకు యాషావు యాకోబు మీద కోపంగా ఉంటాడు? తన జ్యేష్ఠత్వాన్ని ఆశీర్వాదాన్ని దొంగసాటుగా పొందుకున్నాడు. రైట్ ఆన్సర్. మరి యాకోబు ఎవరిని వివాహం చేసుకున్నారు? ఫస్ట్ లేయా, సెకండ్ రాహేల్. రైట్ ఆన్సర్. యాకోబుకి ఎంతమంది పిల్లలు? 12 మంది కుమారులు. 12 మంది. ఓకే. రైట్ ఆన్సర్. మరి దేవుడి దగ్గర ఆశీర్వాదం పొందుకున్నప్పుడు దేవుడు యాకోబుకి ఏమని పేరు పెడతాడు? ఇశ్రాయేలు. రైట్ ఆన్సర్. మరి లాస్ట్ వీక్ ఇచ్చిన కంఠస్థవాక్యం చెప్పండి. నన్ను కనిపరిచి వారిని నేను కనిపరిచిన, నేను నన్ను తృణీకరించి వారిని తృణీకరణ.
కంఠస్థ వాక్యం తెలుసుకుందాం. ఆది కాండం 32వ అధ్యాయం 26వ వచనం. ఎవరైనా చదవండి. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదింతేనే గాని నిన్ను పోనీయనను. దేవుడి వాక్యం దీవించింది. ఆమేన్. వచ్చే వారం ఈ వాక్యం మిమ్మల్ని అడుగుతాను, మాకు చెప్పు. ప్రార్థనతో ముగించుకుందాం. ఏసయ్య గొప్ప దేవుడు తండ్రి, మహోన్నతుడు ఏసయ్య, మరి ఈరోజు ప్రోగ్రామ్ అంతట్లో మీరు సహాయం చేసినందుకు నీకు వందనాలు. మరి మేము ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి మీరు సహాయం చేసినందుకు నీకు వందనాలు అయ్యా. తని ప్రస మేము నీ వాక్య ప్రకారంగా జీవించడానికి నీ నుంచి తని ప్రస ఆశీర్వాదం మారుమనసు పొందుకోవడానికి మీరు మాకు సహాయం చేయండి. నీ కృపలో భద్రపరచండి. వచ్చే వారం ప్రస మేమందరం ప్రస తిరిగి నీ దగ్గరికి రావడానికి మీరు మాకు సహాయం చేయమని అడుగుతూ యేసు నామములో ప్రార్థన వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.